అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్థానాలకు భక్త జనం పోటెత్తుంటారు. ప్రతి ఏడాది శివరాత్రి పర్వదినానికి 9 రోజుల ముందు ఆలయం వద్ద 9 రోజుల యాత్ర నిర్వహించడంతో పాటు శివరాత్రి 3వ రోజున ఉన్నటువంటి పాడ్యమి పర్వదినాన వంశధార నదిలో ఆ స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా తెచ్చి ఇటు మిరబ్బెల్లి రేవు వద్ద ఇటువైపు ఏర్పాటు చేసిన పందిరిలో అనువయస్కులు ఇచ్చినటువంటి శీరాచారి అందుకొని మళ్ళీ స్వామివారి తిరుప్రయాణం అవుతాం. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలిస్తారు. ఇటు ఒడిశాతో పాటు ఆ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎక్కడున్నా కూడాను ఈ చక్రతీర్థ స్నానాలు ఆచరించాలి. ఆ స్వామివారిని నదిలో స్నానం ఆచరించిన తర్వాత ఆ నీళ్ళకి స్నానం చేసినట్టే పుణ్యం కలుగుతున్న భక్తుల అపార నమ్మకం. ఎప్పుడు ఈ పరంపర మొదలైందో తెలియదు కానీ నేటికి కూడా పిలవకుండా వచ్చే ఈ అతిథులతో వంశధార నది మొత్తం జనసంద్రంగా మారుతుంది. ప్రతి ఏడాది కూడా ఈరోజు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వంశధార నదికి చక్రతీర్థాల స్థానాలకు వస్తాం, వచ్చి ఇక్కడ ఈ స్వామివారి కల్లారా చూసి పరితపించడంతో పాటు ఆ స్వామివారి స్నానం చేసిన అనంతరం ఆ నీటిలో స్నానం చేయాలన్న భక్తులు తపన మాత్రం ఇంత కాదు. ఇంతమంది లక్షల మంది భక్తులు వచ్చే ఈ నేపథ్యంలో తదనుగుణటువంటి భద్రతా ఏర్పాట్లు దిశ జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఈ వంశధార, ఈ శ్రీముఖలింగం, అదేవిధంగా మిరబ్బెల్లి రేవుకే పరిమితం అయ్యారంటే ఈ స్నానాలకున్న ప్రత్యేకత ఏంటి, అసలు ఈరోజు ఈ స్నానాలు ఎప్పుడు మొదలయ్యాయి, ఆ మొదలైన దగ్గర నుండి ఇప్పటి వరకును ఆ స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు సారీసీర అందించిన నిర్వాహకులు మనతో ఉన్నారు. చూస్తే కనుక అసలు ఎప్పుడు మొదలైంది పరంపర, పిలవకుండా వచ్చినటువంటి ఈ అతిథులు లక్షల సంఖ్యలో ఏంటి అసలు ఈ అనుబంధం శ్రీముఖలింగం కొన్న మిరబ్బెల్లి గ్రామానికి? పూర్వీకుల నుంచి ఈ శ్రీముఖలింగం క్షేత్రాన్ని పర్లాకిమిడి రాజువారు చేసేవాళ్ళు. అలా తదనంతరము మన ఎలన్పేట మండలం మిరియపల్లి గ్రామమైనటువంటి లుక్లాపు నాయుడు గారి కుటుంబం నుండి వార్షికంగా దేవుడిని శ్రీముఖం నుంచి నందివాహనంతో శివుడిని పార్వతిని మిరియపల్లి రేవు ఒడ్డునకు తెచ్చి అక్కడి నుంచి మా కుటుంబీకులు మాత్రమే ఈ దేవుడిని పాల స్నానము, నీళ్ళ స్నానము, చీర సాపు సమర్పించి దేవుడి వారిని మళ్ళీ యథావిధిగా శ్రీముఖలింగానికి సాగనంపడం అనేది పూర్వం నుండి ఆచారం. అలా మీ పిలవకుండా ఇంతమంది భక్తజనం ఈ స్నానాలకి ఇంతలా ఆకర్షితులు అవడం, ఏడాది భక్తుల సంఖ్య పెరగడం, ఈ పరిణామాలు ఏ విధంగా తీసుకుంటే వంశధార నదిలో ఈ శివుడిని పార్వతిని స్నానం చేసినటువంటి నీళ్ళు అనేది కాశీ వెళ్ళినటువంటి పుణ్యక్షేత్రముగా ప్రజల యొక్క ఇది నమ్మకం కలిగి ఈ యొక్క జనాలు రాను కూడా గత సంవత్సరం 2 లక్షలు వచ్చారు, ఈ సంవత్సరం 3 లక్షలు వస్తారేమో, అలాగలాగా పెరుగుతున్నటువంటి నమ్మకం ప్రజల్లో బాగా ఉంది. వేసవి సమీపిస్తున్నా కూడాను, నదీ జలాలు తగ్గినా కూడాను ఆ భక్తులకి ఆ స్నానాలు ఆచరించే అదృష్టం కలిగించిన నీటి మట్టాన్ని పెంచేందుకు ఎటువంటి ఒక 10 రోజుల క్రితము మేము గొట్ట బ్యారేజ్ వారితో మాట్లాడి పూర్తిగా నదిలో నీరు లేదు, మీరు 28వ తారీఖుకి మాకు నీరు వదలగలిగితే దేవుడు స్నానం అవుతుంది, లేకపోతే ఇబ్బంది అవుతుందని మేము మాట్లాడుతూ వాళ్ళతో బ్యారేజ్ మూయించి ఈ రాత్రి మట్టుగా వదలడం జరిగింది. సఫిషియెంట్గా వాటర్ అయితే ఏ ప్రాబ్లం లేకుండా సరిపోయింది. దేవుడి వారికి మహిమ అనుకోవడమే తప్పించి మనం చేయవలసింది ఏటీ లేదు. చూస్తే కనుక ఇంత భక్తజన ఆదరణ పొందడానికి చక్రతీర్థ స్నానాలకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఎందుకు పిలవకుండా ఇంతమంది అతిథుల రూపంలో భక్తులు ఈ మిరబ్బెల్లి, ఈ వంశధార నదిలో స్నానం ఆచరణకు వస్తారు? దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి శ్రీముఖలింగేశ్వర స్వామి మేము కన్నవారు, మా కన్నవారింటికి ఈరోజు చక్ర స్నానాలకు వస్తుంది దేవుడు. ఈ దేవుడి తాలూకు మహిమ ఏంటంటే ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయి కాబట్టి ప్రజలందరూ విశేషమైన జనాకర్షణ కలిగి ఉంది. ఇది శివరాత్రి పోయిన 3వ రోజు, ఇది పడియా రోజు జరుగుతుంది. అదే చూస్తే కనుక ఇంత జనాన్ని ఆకర్షితులు అవడంటే పిలిస్తే వస్తారా, లేకపోతే ఈ స్నానాల కోసం వచ్చే పరిస్థితి? చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చక్రతీర్థ స్నానాలు అంటే కనుక ఒక పండగ వాతావరణం, ఏమీ లేనివారైనా కూడాను ఆ ఇంట్లో 10 మందికి భోజనాలు పెట్టే ఒక ప్రయత్నం కూడా చేస్తాం. స్వామివారి మహిమ అలాంటిది. స్వామివారి దర్శనం, స్వామివారి స్నానం చేసుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయని ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ నమ్మకము. అందుకు ఇంత జనము ఎవరు పిలవకపోని అందరూ వచ్చి అతిథులుగా వచ్చి చక్ర స్నానం ఆచరించి వాళ్ళ తాలూకా మొక్కులు చెల్లించుకొని వాళ్ళ కోరికలు తీర్చమని భగవంతుడిని ప్రార్థించి స్నానాలు చేసి వెళ్తుంటారు. ఇంతమంది లక్షల మంది భక్తులు వంశధార నది స్నానం ఆచరణ ఎక్కడ కూడా చిన్న అవంతరం కూడా చోటు చేసుకోకపోవడం ఏ విధంగా తీసుకోవాలి? అది దేవుడి తాలూకా మహిమే, దేవుడి తాలూకా మహిమే, ఆయన తాలూకా గొప్పతనమే, ఇవన్నీ జరిపించింది ఆయనే. అది
చూస్తే కనుక ఈ స్నానాలకి ఇంతమంది వస్తుంటారు ఈ భక్తులు, వారికి అతిథుల్లా మీరు ట్రీట్ చేస్తుంటారు. అన్న ప్రసాదాలు అయితేనేమి వారికి సౌకర్యాలు అన్నీ కల్పిస్తారు. ఎన్నాళ్ళ నుండి అసలు ఈ ప్లాన్ వేసుకుంటారు? గత 2 రోజుల నుంచి ప్లాన్ చేస్తూ ఉంటారు. వచ్చే వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందివ్వాలని తాపత్రయం, అంతే. అన్నప్రసాదం చేయాలని మా తాపత్రయం. వారి రాక కోసం మీరు ఎదురు చూపులు చూసే ఈ స్నానం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అందరు భక్తులు వచ్చి ఈ తీర్థాన్ని, ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని సత్కారం చేయాలని కోరుకుంటున్నాం. సో ఈ పరంపర అనేది ఒడిశా రాజులు విడిచిపెట్టినా కూడా లుకలాప్ కుటుంబీకులే జరుపుతారా దీన్ని? అవును సార్, మా కుటుంబీకులే జరుపుతారు. అంటే ఇంతకు పూర్వము, అంటే మాకు తెలియని ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ వేరే గ్రామ ప్రజలు కూడా మా రేవులో స్నానం చేయాలని పోటీ పడ్డారు. కానీ ఈ ప్రదేశం నుంచి దేవుడు అక్కడ కదలలేదు, ఎంత ప్రయత్నించినా కూడా. అప్పుడు ఆ గొట్లాట జరిగిన తర్వాత కూడా ఇక్కడే స్నానం చేసి వెళ్తుండగా అక్కడి నుంచి ఆనవాయితీగా ఈ మిరియపల్లి ఒడ్డుకి వచ్చి దేవుడిని స్నానం చేయడం, మా వంశీకులు బట్టలు పెట్టిన తర్వాత అందరూ స్నానం ఆచరించి, మెయిన్ చాలా మహిమగల దేవుడు అండి. కోరికలు అయితేనేమి ఏ ఇబ్బందులు లేకుండా ఈ పుణ్య స్నానం ఆచరిస్తే మనకు ఎటువంటి ఇబ్బందులు బాధలు కలగవని దీంతో భక్తజనం వస్తారు. దానికి అనుగుణంగా పోలీసు వారు, రెవెన్యూ వారు, మా వంతు ప్రయత్నం కూడా మేము భోజనాలు ఏర్పాటు చేస్తుంటాము. అంటే అందరికీ చేయలేం, కొంతవరకు ఏర్పాటు చేస్తాము. అంటే రాజుల పరంపర నశించిపోయినా కూడాను సామాన్యుల ఇంటి దగ్గర ఆ స్వామివారు ఈరోజు ఆ సారి అందుకునే పరిస్థితి ఉందా? ఉంది సార్, ఆ మహిమ ఉంది కాబట్టి ఇక్కడ వరకు అవుతుంది ఈ కార్యక్రమం. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. శివరాత్రి 3వ రోజున ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. కానీ ప్రతి ఇంట్లో కూడాను తక్కువలో తక్కువ 100 మందికి భోజనాలు పెట్టేందుకు సరంజామా ఏర్పాటు చేసుకోండి, నిజమే? ఖచ్చితంగా సార్, మా ఊరు మొత్తం ఈరోజు అన్నదానాలు, ప్రతి ఇంట్లో 40-50 మంది చుట్టాలు ఉంటారు. ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, కొంత గ్రామస్తులు చేస్తారు, కొన్ని బయట వాళ్ళు కూడా అన్నసత్రాలు, ఊరు మొత్తం కూడా ఒక భోజనశాలలు ఏర్పాటు చేసి ఉంటాయి. మొత్తం మీద ఇంచుమించు 40-50 వేల మంది భక్తులకి అయితే అన్నదానం ఏర్పాటు చేస్తారు. అంటే శ్రీముఖలింగంలో కొలువు తీరిన శివ పార్వతులకి మిరబెల్లో లుకలాప్ కుటుంబానికి ఉన్న అవినాభావ సంబంధం దశాబ్దాల కాలందా, లేకపోతే ఇంకెప్పుడైనా నుంచే ఉందా ఈ పరం? మా పూర్వీకుల నుంచి ఉంది కదా సార్, ఒక దశాబ్దం కాదు, ఎన్ని దశాబ్దాల నుంచి ఉందో తెలీదు. తెలిసినప్పటి నుంచి కూడా ఈ ఆనవాయితీ జరుగుతుంది. అది మన మొకలింగం అత్తవారు ఇక్కడ కన్నవారు కనుక ఇక్కడ స్నానం చేసి ఈ బట్టలు పెట్టి ఈ కార్యక్రమం అయిన తర్వాత స్వామివారు మళ్ళీ యథాస్థానానికి గర్భగుడిలోకి ప్రవేశిస్తారండి. కనుక ప్రస్తుతం శ్రీముఖలింగంలో కొలువు తీరినటువంటి శివ పార్వతుల నంది వాహనంపై తెచ్చి వంశధార నదిలో ఇక్కడ అత్తవారు ఇచ్చినటువంటి సారిని తీసుకొని అక్కడ పూజలు అనుసరించిన అనంతరం స్వామివారు ఎక్కడైతే ఇక్కడ పూజలు అనుభవిస్తారో దానికి సంబంధించినటువంటి పందిరిని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు పందిరి ఇలా ఉంది, మరి కొద్దిసేపట్లో స్వామివారు వచ్చిన తర్వాత ఆ పందిరి నామరూపాలుగా ఉండడం. నదిలో కనుక నీటి లెవెల్స్ తగ్గినా కూడా పైన ఉన్నటువంటి గొట్టా బ్యారేజ్ అధికారులతో మాట్లాడి నీటి మట్టాన్ని కూడా పెంచుతారు. లక్షలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులకు స్నానం ఆచరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం కూడా శ్రీముఖలింగంతో పాటు మిరబెల్లి గ్రామాలకే పరిమితం అయ్యారంటే ఎంతమంది భక్తజనం ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి స్నానాలు ఆచరించేందుకు ప్రాధాన్యత ఇస్తారని మాత్రం స్పష్టమవుతుంది. చూస్తే ఇసుకేస్తే రాలినటువంటి జనం వారందరూ కూడా స్వామివారు ఎప్పుడు వస్తారు, ఆయన స్నానం ఆచరించిన తర్వాత ఆ నీటిలో ఎప్పుడు మేము స్నానం ఆచరిస్తామని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంటే తరతరాలుగా వస్తున్నటువంటి ఈ పరంపరకు మాత్రం ఒడిశా రాజులు దీన్ని నిర్వహిస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం మాత్రం మిరబెల్లిలో ఉన్నటువంటి లుకలాప కుటుంబాలకు అనువంశికులుగా ఈరోజు ఏదైతే చక్రతీర్థ స్నానాలకు సంబంధించిన ఏర్పాట్ల నియమిస్తున్నాం ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడాను ఈరోజు ఆ ఇంటి వద్ద కనీసం తక్కువలో 100 మందికి భోజనాలను కూడాను ఉచితంగా ఏర్పాటు చేసి పిలవకుండా వచ్చినటువంటి అతిథుల రూపంలో ఉన్న భక్తులకు మాత్రం అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఇటు శ్రీముఖలింగంతో పాటు ఇటు మిరపల్లి గ్రామాలు పరిసర గ్రామాలు కూడాను ఈరోజు సన్నద్ధం అయిన పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది కూడా పాడ్యమి పర్వదినాన వంశధార నదిలో నంది వాహనంపై వచ్చిన శివపార్వతులు ఇక్కడ స్నానం ఆచరించిన దాన్ని చక్రతీర్థ స్నానంగా నామకరణం చేశారు. దశాబ్దాల కాలంగా వస్తున్నటువంటి ఈ పరంపరకు మాత్రం ప్రతి ఏడాది కూడా భక్తుల సంఖ్య తండోపతండాలుగా పెరగడం, తదనుకున్న భద్రతా ఏర్పాట్లు, మరోవైపు నిర్వాహకులు కూడా వచ్చిన అతిథులుగా సేకరించడం, ఈ పరంపర అంతా కూడా చక్రతీర్థ స్థానాలకు ఉన్నటువంటి విశిష్టను ఇనుముడింపు చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వంశధార నది నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.